ఇప్పుడు పొత్తు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు ఏమో వస్తే దానికోసం చూస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి మేము మాట్లాడుతున్నాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఫోన్ సంప్రదింపులుగానే ఏమైనా చేస్తున్నట్ట, లేదంటే అపాయింట్మెంట్ ఏమైనా కోరున్నట్ట, లేదా ఏమన్నా ఇంటర్నల్గా చర్చ జరుగుతుందా? నేను చెప్తున్నది నాకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. జరిగిన పరిణామాలను బట్టి చెప్పడమే తప్పితే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కలయిక జరిగింది అనేది వాస్తవం. ఎందుకు జరిగింది, వారి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ బయట పెట్టలేదు. కానీ మీరు చెప్తున్న మీడియా మటుకి దాని ఇష్టారాజ్యంగా దాని రాతలో దాని గీతలో అది చేస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు మమ్మల్ని అడిగితే ప్రశ్న మేము ఊహాజనితమైన సమాధానం చెప్పాలా, లేదా చందు సాంబశివరావు గారి లాగా గౌరవంగా దాన్ని పక్కకు తోసేయాలి. కాబట్టి నేను రెండో ఆప్షన్లో ఎన్నుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే మా సోదరుడు వెంకటరెడ్డి మా మీద చాలా సానుభూతి ప్రకటిస్తున్నాడు. మంచిదే. 100 స్థానాల్లో పేరు ప్రకటించేశారు అని చెప్తున్నాడు. 118 స్థానాలు అయిపోయింది. మిగతా స్థానాల్లోనే బీజేపీ వస్తే ఇస్తారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు రాజమండ్రి రూరల్ మారిపోయిందని. మాకైతే సమాచారం లేదు, కానీ మీరే చెప్తున్నారు కదా మారిపోయింది. మాకు ఏ స్థానాల్లో మేము నిలబడుతున్నాం అనే దాంట్లో ఇంతబడికి అధినేత ఇంతబడికి స్పష్టంగా ప్రకటన ఇవ్వాలి. 5 పేర్లు చెప్పారండి, ప్రకటించారు ఎక్కడి నుంచి అనే దాని మీద. మిగతా స్థానాలు ఎక్కడి నుంచి ఎవరు అనే దాని మీద మా అధినేత ఇంతబడికి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. మీరు అది ఒకసారి గమనంలో తీసుకోండి. మీ లిస్ట్ లీక్ అయింది, జ్యోతిలో వచ్చేసింది ఆల్రెడీ. మీకు లాస్ట్ టైమే చెప్పా, మా అధినేత నోటి నుంచి వస్తే మేము నమ్ముతాం తప్పితే ఎవడో ఎదవ నోటి నుంచి వస్తే మేము నమ్మని. మా అధినేత నోటి నుంచి మొన్న 20 కన్ఫర్మ్ అయింది, ఒక 5 7 ఎక్స్ట్రా ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుదే ఫైనల్ అయింది. ఆయన చెప్పింది 32 అడిగారు, 27 మళ్ళీ జనసేన ఆడుతున్నాడు. 20 కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకో 5 దాకా ఇవ్వచ్చు, 27కి ఏమన్నా సెటిల్ అయితే అవ్వచ్చు. 32 పవన్ కళ్యాణ్ అడిగారు, 27 జనసేన అని కోరుతున్నాడు. అది అక్కడ ఉన్న మేజర్ హెడ్డింగ్. 20 అన్ని ఆ చెత్త చెదరం గురించి అనవసరం. పవన్ కళ్యాణ్ ఎవరు, జనసేన ఎవరు? ఇద్దరు 2 వేరు వ్యక్తులా? ఒక వ్యక్తి 2 రకాలకు కోరతాడా? అక్కడ లాజిక్ మిస్ అవుతుంది స్టోరీలో. అయితే ఒకటి, మా అధినేత 24 కోరానని చెప్పి ఆయన నోటితో చెప్పాడు. కానీ జనసైనికుల నుంచి వస్తున్న స్పందన, రేపు అత్యంత కీలకమైన ఓటు ట్రాన్స్ఫర్ అనేది కానీ జరగకపోతే మరి ఈ ప్రయత్నంతో వృధా ప్రయాసం అవుతుంది. కాబట్టి ఇరువురు నేతలు రేపు తాడేపల్లిగూడెం దానికి తెలుగు జన విజయ సభగా ఏదో నామకరణం చేసినట్టున్నారు. కాబట్టి ఆ సభ